హలో ఎవ్రీవన్, నేను ప్రియా, మీ తెలుగు అమ్మాయిని. ఈ వీడియోలో నేను గోంగూర చికెన్ ఎలా చేస్తారో చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలానే ఈ వీడియోలో నేను కొంచెం టిప్స్ ఇస్తాను, హౌ టు కుక్ ద చికెన్ వితౌట్ స్మెల్. సో వీడియో క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ తీసుకుందాం. చికెన్లో నీచు వాసన పోవడానికి కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ లెమన్ యాడ్ చేసామంటే మనకు నీచు వాసన ఉండదు అన్నమాట చికెన్. సో నేను చేసేది కూడా అదే. ఇప్పుడు అవి రెండు మిక్స్ చేసేసుకొని కొంచెం కలిపి 2 minutes మనం పక్కన పెట్టుకున్నామంటే ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది అనమాట. తర్వాత చికెన్ వాష్ చేసేసుకొని కొంచెం పసుపు, మీ టేస్ట్ సరిపడినంత కారం. మా ఇంట్లో స్పైసీ కొంచెం ఎక్కువే తింటారు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్. నేను ఇక్కడ సాల్ట్ కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు అనేసి. ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ నేను 3 spoons యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. నేను కొంచెం స్పూన్తో కలిపి షో చేద్దాం అనుకున్నాను, బట్ పీసెస్ అన్నీ బయటకి వచ్చి పడిపోయాయి. సో అందుకనేసి చేత్తోనే కలిపేసేసాను. ఇంకా అలా ఆ కారం ఉప్పు అంతా ముక్కకు బాగా పట్టేటట్టు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour మీ టైంని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేసుకొని మనం ఎప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు ఇంకా తాలింపు వేసేసుకొని కర్రీలోకి వేసేసుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న దాంట్లోకి కొంచెం ఆనియన్స్ బాగా వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటాస్ యాడ్ చేసేసాను. ఇవి మొత్తం బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఆ తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసేసుకుంటున్నాను. దీంట్లో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను లిడ్తో. 10 minutes తర్వాత చూస్తే చికెన్ బాగా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చిన్నగా కింద నుంచి పైకి ఇలా అనుకున్నామంటే, టర్న్ చేసామంటే చికెన్ చెదిరిపోకుండా ముక్క బాగుంటుందన్నమాట. సో ఇది ఒక టిప్గా తీసుకోవచ్చు మనం. ఆ తర్వాత నేను ఫస్ట్లో కొంచెమే యాడ్ చేశాను కదా సాల్ట్, ఇప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట, టేస్ట్ సరిపోయినంత. తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. యాడ్ చేసుకున్నాక కొంచెం మిక్స్ చేసేసి ఒక 5 to 10 minutes అలా కుక్ అవనిద్దాం. అంతలోకి మనం గోంగూరని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో అంతలోకి నా చికెన్ అయిపోయిందనమాట. దీంట్లో కొంచెం మనం మసాలాలు యాడ్ చేసేసుకుందాం. నేను ఇప్పుడు ధనియాల పొడి యాడ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నీచు వాసన పోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఆ తర్వాత గోంగూర పక్క కుక్ అవుతుంది. సో అది కుక్ అయినమ్మంటే మనం దాన్ని కొంచెం మెదిపేసుకొని కర్రీలోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో గోంగూర చికెన్ అంటే ఇది పెద్ద ప్రాసెసింగ్ కాదు. మామూలు చికెన్ ఎలా మనము కుక్ చేసేసుకుంటామో అలానే కుక్ చేసేసుకొని తర్వాత యాడ్ చేసేసుకుంటాం అంతే. కానీ టేస్ట్ గోంగూర చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట నార్మల్ కర్రీ కన్నా. సో నేను ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. సో మొత్తం కర్రీ మొత్తం మిక్స్ అయిపోవాలి ఆ గోంగూర. ఇలా చేసుకుంటే మాత్రం గోంగూర చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ చేయండి. తర్వాత నేను ఇంకో బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, లెమన్ కొంచెం గార్నిష్ చేసేస్తున్నాను. ఇదనమాట నా స్టైల్లో గోంగూర చికెన్.
చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.